ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగిందో ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ అధికారులు కానీ పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. గతంలో ముక్కోటి ఏకాదశికి జరిగిన ఘటనలు కావచ్చు, గోశాల సంబంధించిన ఘటనలు కావచ్చు, తిరుపతిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి చైర్మన్ మిస్టర్ నాయుడు గారు కావచ్చు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఎటువంటి బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన గాలికి వదిలేసి, ఎందుకంటే గురువారం క్రిస్మస్, శుక్ర శని ఆదివారం సెలవులని చెప్పని 4 రోజులు సెలవులని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వచ్చే సంగతి మీకు తెలియదా? సెలవు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన పరిపాలన చేయాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు.